అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మాట వరుసకు అంటున్నారే గాని అక్కడి నేతలు ఇద్దరు పంతం నీదా నాదా అన్నట్టున్నారు. సీనియర్ మోస్ట్ ని నా సీట్ ఎక్కడికి పోదు అన్న ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడే పోటీ చేయాలన్నది ప్రజల కోరిక. వారి మాటే శిరోధార్యం అంటున్నారు మిత్రపక్ష నేత. జనసేన ఆ సీటు కోసం పట్టుబడుతుందా? సీనియర్ను కాదని టీడీపీ సిట్టింగ్ సీటు వదులుకుంటుందా? రాజమహేంద్రవరంలో తగ్గేదెవరు నెగ్గేదెవరు? బుచ్చయ్య పంతం, దుర్గేష్ ప్రయత్నం. రూరల్ సీట్ ఎవరికి? రాష్ట్ర రాజకీయాలలో రాజమండ్రి రాజకీయం వేరయ్యా అనాల్సిందే. అక్కడి పరిస్థితి చూస్తుంటే పొత్తులో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు ఇద్దరూ తగ్గేదేలేదంటూ దూకుడు మీదున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైసీపీ వైపు చూస్తే రాజమండ్రి రూరల్లో మాత్రం టీడీపీ నుండి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. తమ పార్టీ ఓట్ల చీలికతోనే బుచ్చయ్య గెలిచారన్న భావనతో ఉన్నాయి జనసేన పార్టీ శ్రేణులు. 2,56,000 మంది ఓటర్లున్న రూరల్ నియోజకవర్గంలో 10,000 మెజారిటీతో రూరల్ సీట్ గెలుచుకుంది టీడీపీ. ఈసారి కూడా సిట్టింగ్లకే పార్టీ నాయకత్వం సీట్లిస్తుందని నమ్ముతున్న టీడీపీ తమ్ముళ్లు రూరల్ సీట్ బుచ్చయ్యకే కన్ఫర్మ్ అంటున్నారు. 2019లో జనసేన విడిగా పోటీ చేసింది. కానీ ఈసారి టీడీపీతో పొత్తుతో రూరల్ రాజకీయం రంగు మారేలా ఉంది. రాజమండ్రి రూరల్లో గతంలో ఓటమి చవి చూసిన జనసేన నేత కందుల దుర్గేష్ అప్పటి నుండి ప్రజల్లోనే ఉంటున్నారు. జనసేన కీలక నేత కావడంతో పొత్తులో రూరల్ సీట్ దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నిధులన్నీ రూరల్ నియోజకవర్గానికే కేటాయించడంతో తనకక్కడ గట్టి పట్టుందంటున్నారు కందుల దుర్గేష్. ఇక్కడ నుండే పోటీ చేయాలని రాజమండ్రి రూరల్ ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని, ఆ సీట్ వదులుకోనని చెప్పకనే చెప్పారు. పొత్తుకు ముందు ఎన్ననుకున్నా పొత్తు తరువాత సిట్టింగ్ సీట్లు మారే అవకాశం ఉందన్న కందుల కామెంట్స్ తో రాజమండ్రి రూరల్ సీట్ రెండు పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. జనసేన ప్రయత్నాలతో టీడీపీ సీనియర్ అలర్ట్ అయ్యారు. పార్టీకి కంచుకోట లాంటి రాజమండ్రి రూరల్ ని పొత్తులో ఇచ్చే ఛాన్స్ లేదన్న నమ్మకంతో ఉన్నారట బుచ్చయ్య చౌదరి. కానీ జనసేన ఆ సీట్ తమదేనన్నంత జోష్ లో ఉంది. మరోవైపు గెలుపే లక్ష్యంగా ఇన్ఛార్జ్లను మారుస్తున్న వైసీపీ నాయకత్వం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ నుండి దించబోతోంది. ఆయన అభ్యర్థిత్వంతో బీసీలంతా వైసీపీ వైపే ఉంటారన్న వ్యూహంతో ఉంది పార్టీ నాయకత్వం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరి, కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ కాంబినేషన్ తో రూరల్లో వైసీపీ వ్యూహం ఫలించదన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాయి రెండు పార్టీలు. అధినేతల నిర్ణయమే శిరోధార్యమని చెప్తున్నా తెర వెనుక నేతలిద్దరూ పార్టీ నాయకత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు. సంక్రాంతి పండుగ తరువాత కూటమి అభ్యర్థి ప్రకటనతో రూరల్ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సింది.